వెల్కమ్ టు విఘ్నేష్ అండ్ విజయ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఇప్పుడు మనం ఎమోజీ కీ చైన్ ఎలా చేసుకోవాలి అన్నది మేకింగ్ చూద్దాం. దానికి కావాల్సిన మెటీరియల్స్ కలర్స్ అయితే నేను ఎల్లో అండ్ గ్రీన్ తీసుకున్నాను. అలాగే ఫెవిక్రిల్ వాళ్ళది మోల్డ్ ఇట్ తీసుకున్నాను. కీ చైన్కి లోపల సన్నగా మెటల్ తీసుకున్నాను. కీ చైన్ మోల్డ్ ఇట్ రోల్ చేయడానికి పౌడర్ వాడుతున్నాం. రోల్ చేసుకుందామండి. రెండు మెల్ట్ చేసేసుకుందాం, కలిపేసుకుందాము. తీసుకుంటే ఇలా వచ్చింది. దీన్ని మనం ఇప్పుడు 3 రోల్గా చేసుకుందాం. ఇలా రౌండ్ బాల్స్ 3 చేసుకుందాం. మనం ఇప్పుడు ఇలా అయితే 3 రోల్స్ ఇలా చేసేసుకున్నామండి. ఇప్పుడు మళ్ళీ దీనిపైనకి చేయడం కోసం మళ్ళీ దాన్ని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఈ రోల్ ఉంది కదండి, ఇప్పుడు మనం దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకుందాం కావాల్సిన షేప్లో. ఇప్పుడు మనం లీఫ్ షేప్ లాగా మనం ఇలా కట్ చేసుకుందాం. ఇలా డైమండ్ షేప్ లాగా వస్తుంది. మనం ఈ ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం ఈ 3 రోల్స్ని కూడా మనం చక్కగా ఇలా పెట్టేసుకొని ఇది ఏదైతే ఉందో మనం దీన్ని ఇలా చేసేసుకున్నాం. ఇప్పుడు మనం అటు ఇటు కూడా మనం ఫ్లవర్స్ పెట్టేసుకుందామండి. ఫ్లవర్ పెట్టిన తర్వాత మనం కీ చైన్ పెట్టడం కోసం ఈ సన్న మెటల్ అన్నది ఇక్కడ మనం యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం అటు ఇటు కూడా ఫ్లవర్స్ పెటల్స్ పెడదాం. ఈ పెటల్స్ అన్నది మనం ఇప్పుడు ఇలా పెట్టుకుందామండి. చూడండి, మనం ఇలా ఫ్లవర్ లాగా వచ్చింది. మనం ఇప్పుడు 2 వైపులా మనం ఇలా ఫ్లవర్స్ పెట్టుకున్నాం కదండి. ఇటు 1 సైడ్ ఫ్లవర్లోకి ఇలా మనం మెటల్ని ఇలా సన్నగా ఇలా చేసి మనం ఆ కీ చైన్ది పెట్టుకోవాలి కదా, మనం ఇలా పెట్టుకుందాం. ఆలివ్ గ్రీన్ వేసుకుందామండి. ఈ పైన అంతా కూడా మనం ఈ ఆలివ్ గ్రీన్ వేసుకుందాం. ఇక్కడ ఈ మోజో వర్డ్స్కి ఈ ఎల్లో అండ్ ఆలివ్ గ్రీన్ కలిపి కొంచెం లైట్గా వచ్చేలాగా వేసుకుందాం. ఎదుర కనిపించాలి కాబట్టి ఈ ఆలివ్ గ్రీన్ ప్లస్ ఇది వచ్చేలాగా కొంచెం లైట్ షేడ్, ఇలా లైట్ షేడ్ వచ్చేలాగా మనం వేసేసుకున్నాం. కలర్స్ ఇక్కడేమో డార్క్ ఆలివ్ గ్రీన్ తీసుకున్నాం, ఇక్కడేమో మనం 2 మిక్స్ చేసి ఎల్లో అండ్ ఆలివ్ గ్రీన్ మిక్స్ చేసి ఇలా లైట్గా తీసుకున్నామండి. ఇప్పుడు మనం ఫేస్కి లాఫింగ్స్, ఐస్ ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఎమోజీస్కి ఐస్ పెట్టుకుందాం. ఇలా మూడిటికి కూడా మనం ఇలా పెట్టేసుకుందాం. ఎమోజీకి ఇలా చీక్స్ పింక్తో ఇలా డెకరేట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఫైనల్గా దీనికి కీ చైన్ పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం కీ చైన్ యాడ్ చేసుకుందాం. ఇలా మనం ఇలా కీ చైన్ యాడ్ చేసుకొని మనం కీ చైన్ కీ చైన్ రెడీ. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ వాచ్, షేర్, సబ్స్క్రైబ్.